ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి కానుక ఇచ్చిండ్రు. మామూలుగా ముఖ్యమంత్రులు ఎవరైనా బర్త్డే కానుకగా అంటే ఉద్యోగులకు ఒక ఐఆర్ ఇవ్వడం గానీ, పిఆర్సీ గానీ, డిఏ ఇవ్వడం గానీ ఇలాంటివి కానుక కిందకి వస్తాయి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కానుక ఇచ్చారు. అదేంటంటే నన్ను డిస్మిస్ చేస్తూ నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒక ఆరోపణతో నన్ను డిస్మిస్ చేయడం జరిగింది. అయితే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది. కడప కలెక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చి కూడా 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అనేది మనందరూ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. టీచర్ సంఘాలు కూడా రేపు 25వ తారీఖు ఒక టీచర్ పిఆర్టీయూ సంఘం ధర్నా పెట్టింది విజయవాడలో. మే 6వ తారీఖు ఒక టీచర్ సంఘం పిలుపునిచ్చింది. ఈ రకంగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏమి చేయడం లేదు ఉద్యోగులకని చాలా కోపంతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి అనే ముందుకొచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించడానికి, భయపెట్టడానికి, ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మాట్లాడితే మీ అంత చూస్తామని ఒక ఇండికేషన్, ఒక హెచ్చరిక పంపడం కోసమే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు అర్థమవుతుంది స్పష్టంగా. అసలు మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలంటే స్పష్టంగా సిసిఆర్ రూల్స్ లో ఉన్నాయి. ఎలాంటి కేసుల్లో మేజర్ పనిష్మెంట్ ఇవ్వాలి? కరప్షన్ గానీ, లంచం తీసుకున్నప్పుడు గానీ, కరప్షన్ చేసినప్పుడు గానీ, పైగా అంటే 2 పెళ్లిళ్లు చేసుకుంటే గానీ, మహిళలను వేధించినప్పుడు గానీ, ఫోర్జరీ చేసి అధికార దుర్వినియోగం చేసినప్పుడు గానీ, అనైతిక ప్రవర్తన ఉన్నప్పుడు ఈ 5 సందర్భాల్లో మాత్రమే ఉద్యోగం డిస్మిస్ చేయాలి, మేజర్ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి చిన్న కేసుకు ప్రభుత్వం డిస్మిస్ చేసిందంటే కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే, కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా ఈ వ్యవహారం తీసుకునింది. ముఖ్యమంత్రి హోదాలో ఉద్యోగ సంఘాల నాయకులను పెట్టుకొని మాట్లాడిండు. అది రాజకీయం కాదా? ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అయితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఫస్ట్ మీటింగ్ లో ఉద్యోగులతో జరిగిన మీటింగ్ లో ఆయన ఏమన్నాడు? మీరు ప్రభుత్వంతో పనులు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని పొగడొచ్చు, అలాంటి పట్టించుకొని నేను, మీరు ఎంప్లాయీస్ కోసం పనిచేయండి, ఎంప్లాయీస్ కావాల్సి మేము చేస్తామని చెప్పిండు. అది పెద్ద హుందాతనం. అది ముఖ్యమంత్రి గారికి ఉండాల్సిన లక్షణం. అది గత ప్రభుత్వం బాగా చేసింది ఉద్యోగులు కాబట్టి మంచి చేసిందని చెప్పినాము. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు ఏదైనా చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి చేసింది అంటాం. ఏం చేయలేదు కదా. నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వాన్ని కానీ, ఆ పచ్చ జర్నలిస్టులు కానీ, ఆ పచ్చ మీడియా కొందరు నా మీద పని కట్టుకొని వార్తలు రాసిన వాళ్ళని కానీ చెప్తున్నా, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన మేలేంటి? నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం 100 రెట్లు మేలు గత ప్రభుత్వం చేసింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది కాదని చెప్పి ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడమనండి. గత ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కేవలం 1 సంవత్సర కాలంలో 80% హామీలు అమలు చేసింది. మళ్ళీ ఏ ప్రభుత్వం మంచి చేసింది? మంచి చేసిన ప్రభుత్వం మంచి అంటే మీకు నొప్పా? మీరు ఏం చేయకుండా మిమ్మల్ని పొగడపోతే ఉద్యోగుల మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు ఏం చేసింది మీరు? ఉద్యోగులు ఒక కక్షపూరిత రాజకీయం తీసుకొచ్చిండ్రు సచివాలయంలో. ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకున్నారు. మీ టైంలో మీరు చెప్పారు కదా, నల్ల చొక్కాలు వేసుకొని మీ పక్కన కూర్చొని బీజేపీని ఓడించండి, బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టండి అని చెప్పిండ్రు. వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చే రేపు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరూ ఉద్యోగాలు పోవా?